నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అయితే మీ రాశ్యాధిపతి శని భగవానుడు మీకు ఎటువంటి చక్కటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, మిగతా గ్రహాలతో కలిసి మీకు ఎటువంటి చక్కటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏమన్నా ఉంటే అవి కూడా తెలుసుకుందాం. శని భగవానుడు ద్వితీయ స్థానంలో వక్రగతిలో సంచారం, రాహు భగవానుడు మీ రాశి అందే సంచారం, తర్వాత ఇక్కడ గురు భగవానుడు పంచమ స్థానంలో, శుక్రకేతువులు ఇద్దరు సప్తమంలో, కుజ భగవానుడు నవమ స్థానంలో భాగ్యస్థానంలో, రవి బుధులు ఇద్దరు అష్టమంలో సంచారం చేయడం జరుగుతుంది. హెల్త్ పరంగా, ఇమ్యూనిటీ పరంగా కనుక తీసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి శని భగవానుడు వక్రగతిలో ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొద్ది కాలంగా మీరు గమనించినట్లయితే ఒక 2-3 నెలలు 2.5 నెలల నుంచి మీ కమ్యూట్ అనేది బాగా తగ్గిపోయి ఉండొచ్చు. అంటే ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి ఊర్లు వెళ్ళడం, ఏదన్నా బాగా దూర ప్రాంతాలకి వెళ్ళడం బాగా తగ్గి ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే దాని వలన బాగా కొంచెం లేజినెస్ పెరగడం కానీ, వెయిట్ పెరగడం కానీ, ఒబెసిటీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో కాస్త లావు శాతం పెరగడం, దాని వలన కాస్త కాళ్ళు కొంచెం బరువుగా అనిపించడం, మోకాళ్ళు నొప్పులు ఇలాంటివి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాఫ్ మజిల్స్, క్రాంప్స్ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. వాటర్ ఇంటేక్ సరిగ్గా చూసుకోండి కుంభరాశి. అండ్ సెకండ్ ఇంకొకటి ఏంటంటే బాగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి తప్ప ఇంకా మేజర్గా ఏం పెద్దగా కనిపించట్లేదు. తర్వాత మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ పంచమాధిపతి బుధుడు అవుతాడు, కానీ ఇక్కడ పంచమాధిపతి బుధుడు ఇక్కడ రవి బుధులు ఇద్దరు అష్టమంలో చేరారు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ అంటే మాట తీరులో కానివ్వండి కొంచెం డామినెన్స్, కొంచెం మీది అవతల వాళ్ళకి కనపడడం, అదో ఏంటి అట్లా అనేసావు అని అవతల వాళ్ళు ఒక సంజాయిషి అడగడం, ఒక ఎక్స్ప్లెనేషన్ అడగడం, ఒక జస్టిఫికేషన్ అడగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి కాస్త దూరం పెట్టడానికి ఏమైనా అవాయిడ్ చేయగలుగుతారేమో. దూరం పెట్టడం అంటే మనిషిని దూరం పెట్టమని కాదు నా అర్థం, అవాయిడ్ చేసి ప్రవర్తించగలుగుతామేమో ఒకసారి చూసుకోండి. అలా గనక చేసినట్లయితే చాలా మంచి జరగడానికి శుభ అవకాశాలు, చక్కటి అవకాశాలు ఏర్పడతాయి. వీలున్నంత వరకు ఆర్గ్యుమెంట్స్ జోలికి, జస్టిఫికేషన్ జోలికి, తర్వాత ఇంకా వేరే ఇతరోతర వాటి జోలికి వెళ్ళకండి. ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం కష్టంగా ఉన్నా సరే ఫోకస్, డిసిప్లిన్ పెట్టడం, పొద్దున్నే లేచి చదవడం, ఆ స్కిల్ సర్టిఫికేషను అర్థం కావడం, మనకు అది సబ్జెక్ట్ అర్థం కావడం, కాన్సెప్ట్ అర్థం కావడం, అది కష్టంగా ఉన్నా సరే ఎవరైనా గురువుల సహాయమో, టీచర్సో, ప్రొఫెసర్సో, సీనియర్సో, ఫ్రెండ్సో, ఫాదరో లేకపోతే గాడ్ ఫాదరో ఎవరు ఉంటే వాళ్ళ చేత చెప్పించుకుని చదువుకుని చక్కగా వాళ్ళు ఎదురుగుండా కూర్చుని శుభ్రంగా చదువుకోవడానికి ట్రై చేయండి, మంచి జరుగుతుంది. మ్యారేజ్ హౌస్ని కనుక చూసినట్లయితే రవి భగవానుడు సప్తమాధిపతి అష్టమంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ఒక్కొక్కసారి బాగా కోపం చూపించడం, ఒత్తిడి చూపించడం, ప్రెషర్ చూపించడం, డామినెన్స్ చూపించడం, గబుక్కును ఒక అరుపు అరవడం లాంటివి చేయకండి. మనసులు నొచ్చుకుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి చేయొద్దు. కోపం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం సొల్యూషన్ కాదు. కోపం ఉన్నప్పుడు ఇందుచేత కోపం వచ్చిందని చెప్పి క్లారిటీ ఇచ్చేసి క్లారిఫై చేసుకోవడం సొల్యూషన్. మాట్లాడకుండా ఉండడం అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీకు తోచిన అడ్జెక్టివ్తో, అంతే కదండి. సో కాబట్టి అది పెద్దగా తెలివైన నిర్ణయం అయితే కాదనిపిస్తుంది నాకు. సో కాబట్టి ఇక్కడ అటువంటివి లేకుండా కాస్త చక్కగా ఉండడానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు ఆదివారం రోజు మీరు వండే కూరల్లో, లేదా భార్య కుంభరాశి కాదు భర్త కుంభరాశి అన్నవాళ్ళు, లేదా భార్య కుంభరాశి భర్త కుంభరాశి కాదు అన్నవాళ్ళు మీరు కనుక చూస్తున్నట్లయితే ఆదివారం రోజు మీరు వండే వంటలో ఈ నెల శాతం మొత్తం అక్టోబర్ 17వ తారీఖు 18 వరకు కూడాను ఉప్పు శాతం తగ్గించండి. ఎలా తగ్గిస్తారు?
4 కూరలు చేస్తాం ఆదివారం రోజు, ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి. 1 2 చేయండి, అప్పుడు ఉప్పు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ 1 2లో కూడా వేసే మోతాదు కంటే తగ్గించండి. రుచించదు కదా అంటే రవి భగవానుడు రెడీ అయిపోతాడు అష్టమ రిజల్ట్తో. అలా కాకుండా ఇది బెటర్. సో కాబట్టి అలాంటివి చేయడానికి ట్రై చేయండి. ఉప్పు ఎక్కడ ఎక్కువ పట్టదో అటువంటి కూరలు వండి తినడం మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి, మంచి జరుగుతుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసినట్లయితే కుజ శుక్రులు ఇద్దరు నవమ దశమాధిపతులు. కుజ శుక్రులు ఇద్దరు సప్తమంలో శుక్ర భగవానుడు కేతుతో కలిసి ఉన్నాడు. అండ్ కుజ భగవానుడు వచ్చేసి మీకున్న భాగ్యస్థానంలోనే ఉన్నారు. ఇంకే వెరీ గుడ్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఏమవుతుందంటే ఇక్కడ మీకు ప్రయాణ రీత్యా డీల్స్ రావడం, ప్రయాణాల్లో ఆపర్చునిటీస్ రావడం, ప్రయాణం చేయడం అక్కడ ఒక ఆపర్చునిటీ, ప్రయాణం చేయడం అక్కడ ఒక కెరియరు, ఒక బిజినెస్ ఆపర్చునిటీ, కొత్త కాంట్రాక్టు, ఒక డీలు, అటువంటివి రావడం లాంటివి ఇక్కడ జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడతాయన్నమాట. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మీకు చక్కటి అంటే ఆడవాళ్ళ రీత్యా డీల్స్ రావడం కానివ్వండి, అంటే ఇంట్లో ఆడవాళ్ళు కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళ రెఫరెన్స్లు కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, అటువంటి డీల్స్ రావడం జరగడానికి అవకాశం ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇది కరెక్టా కాదా, తీసుకోవచ్చా అనే సెకండ్ ఒపీనియన్, డెసిషన్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. బట్ ఏమాత్రం జంకు, ఏమాత్రం ఆలోచన లేకుండా బాగుంటుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తున్న వాళ్ళు దిస్ ఇస్ ద రైట్ టైం. నిన్నటి వరకు 20 సార్లు నో అన్న వాళ్ళు కూడా 21వ ఎస్ అనేస్తారు. ఇక్కడ కనుక మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీ పర్మనెంట్ సొల్యూషన్తో మీకు రావడం ఖచ్చితంగా కనబడుతోంది. శుక్ర భగవానుడి ఆరాధన, శుక్ర భగవానుడి ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కానీ 108 సార్లు 51 సార్లు చేసుకోవడం మంచిది. లక్ష్మీదేవి ఆరాధన చాలా మంచిది. బంగాళదుంపల్ని పసుపు నీళ్లల్లో నానబెట్టి ఒక 2 గంటలు 3 గంటలు శుక్రవారం రోజు గోమాతకి ఆ పచ్చి బంగాళదుంపల్ని తినిపించేసేయండి. మంచిదే, ఇబ్బంది ఏం లేదు, గోమాతకి ఏం జరగదు. అట్లా జరిగేవి ఉంటే నేను అసలు చెప్పను. సో కాబట్టి అలా కనుక చేసినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుంది. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడానికి దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి.
అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేస్తాము, మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం, శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.